గుంటూరు కమర్షియల్ గార్బేజ్ సేకరణకు ఏజెన్సీ ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాస్ అన్నారు. అనాధికారికంగా చాలా మంది చికెన్ వేస్ట్ సేకరిస్తున్నారని, ప్రైవేట్ వ్యక్తులు చికెన్ వేస్ట్ కు డబ్బులు చెల్లిస్తున్నారని అన్నారు. కొంతమంది వ్యక్తులు కార్పొరేషన్ అనుమతి లేకుండా కమర్షియల్ గా గార్బేజ్ తీసుకుంటున్నారని, చికెన్ వేస్ట్ చేపల చెరువులకు పంపుతున్నారని అన్నారు. కార్పొరేషన్ చికెన్ వేస్ట్ సేకరణకు రుసుం వసూలు చేస్తుందని, అక్రమంగా చికెన్ వేస్ట్ తీసుకువెళ్తే క్రిమినల్ కేసులు పెడతామని కమిషనర్ పులి శ్రీనివాస్ అన్నారు. ఆక్రమణల తొలగింపు వేగవంతం చేస్తామన్నారు. అంటే టెండర్స్ ద్వారా ఎంట్రెస్ చేశారు. వాళ్ళనే టైం టు టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ రావటం జరిగింది. బట్ వాళ్ళు మంత్లీ ఆ రోజు ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం కొంత అమౌంట్ కార్పొరేషన్ కట్టేటట్లుగా ఆ అగ్రిమెంట్లో ఉంది. అన్ఫార్చునేట్ ఏంటంటే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ 100% వాళ్ళు అటెండ్ అవ్వట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే యూజర్ ఛార్జెస్ జిఎంసి కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగిందో అగ్రిమెంట్లో, దాని ప్రకారం కాకుండా దానికి ఆల్మోస్ట్ 3 times 4 times కూడా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మా దృష్టికి వచ్చిన తర్వాత మేము వాళ్ళని పిలిపించి మాట్లాడటం జరిగింది. మాట్లాడి 100% కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి గార్బేజ్ కలెక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. బట్ దే డిడ్ంట్ టర్న్ అప్. అందుకని చెప్పేసి నేను 2 ఏజెన్సీని కూడా 1 or 2 daysలో పిలిపించుకొని అది స్టాప్ చేయమని చెప్తున్నాము. అయితే ఒక ఆయన ఆల్రెడీ జూన్లోనే నేను ఆగిపోతున్నాను ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. సో ఈ కమర్షియల్ గార్బేజ్ అనేది ఆ 2 ఏజెన్సీస్ కాకుండా అన్ఆథరైజ్డ్గా కొంతమంది వ్యక్తులు ఎక్కడ కార్పొరేషన్కి నుంచి ఎలాంటి ఆర్డర్స్ లేకుండా కలెక్ట్ చేసుకుంటున్నారు నగరంలో. సో వారికి ఈ సందర్భంగా ఒక హెచ్చరిక ఏంటంటే, మీరు మీ యొక్క యాక్టివిటీస్ని నెక్స్ట్ 2-3 daysలో స్టాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ కమర్షియల్ యూనిట్ నుంచి అయినా సరే ఆథరైజ్డ్గా కాకుండా అనాథరైజ్డ్గా కలెక్ట్ చేస్తున్నట్లు కానీ ఈ 2-3 days తర్వాత నోటీస్ చేసినట్లయితే క్రిమినల్ కేసులు పెట్టడం, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.